Hey guys, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏంటా వీడియో అని చెప్పేసి. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ కళ ఈరోజు వీడియో అయితే. సో నాకు హస్బెండ్కి వీడియో చాలా చాలా స్పెషల్ అనమాట. ఎన్నో రోజుల నుంచి అనుకుంటుంది, ఫైనల్లీ ఈరోజు అవ్వబోతుంది. సో అన్ని క్లిప్స్ కలిపి టోటల్గా ఒక్కొక్కటి జరగబోతుంది. అవన్నీ కలిపి ఈ వీడియోలోనే పెట్టబోతున్నాను. యాక్చువల్గా ఇది నేను ఈరోజు 31st అండి, December 31st. ఈరోజు కూడా నేను ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నాను. రెండు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపించింది అండ్ కార్ వ్లాగ్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఈ రోజు అయితే మేము నడపట్లేదు, కారు ముహూర్తం చూపించాలి కదా. సో ఈ రోజు అయితే హస్బెండ్ నడపకూడదు అనమాట. సో పూజ చేయించినవి, హస్బెండ్ ఫస్ట్ టైం డ్రైవ్ చేసినవి అవన్నీ నేను ఈ వీడియోలో యాడ్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికి అయితే కారు ఇంకొక 1 అవర్లో రాబోతుంది. నేనైతే రెడీ అవ్వాలి, ఇప్పుడు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. హస్బెండ్ ఇప్పుడే ఫోన్ చేశారు తొందరగా రెడీ అవ్వమని చెప్పేసి. సో ఇప్పుడే నేను ఫోన్ చేశాను. సో అవన్నీ నేను వ్లాగ్లో కూడా పెడుతున్నాను. ఎందుకంటే ముందు ఆ వ్లాగ్ పోస్ట్ చేసి ఉంటే తప్పకుండా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తొందరగా వెళ్ళి చెక్ చేయండి. చూద్దాం ఏమవుతుందో. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. కార్ వస్తుంది ఫైనల్లీ. వీఆర్ సో 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 హ్యాపీ. సో కార్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ. సో నేను తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఈలోపు మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఫ్రెష్ అయ్యాక మళ్ళీ కలుస్తాను. బాయ్. ఫైనల్లీ ఈ చీర అయితే కట్టుకున్నాను. ఎల్లో సారీ అనుకున్నాను, కాకపోతే బ్లౌజ్ సెట్ అవ్వలేదు అనమాట. మైండ్ మళ్ళీ వదిలేసాను బ్లౌజ్. సో ఫైనల్లీ ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ అయితే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడనమాట నాకు మ్యారేజ్కి. సో ఫైనల్లీ సెకండ్ టైం కట్టుకుంటున్నాను దీన్ని. కొంచెం టైట్ అయింది, బొజ్జు వచ్చింది కదా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్గా 2 o'clock రావాలి హస్బెండ్ వాళ్ళు, కాకపోతే 3కి వస్తున్నారంట. అంటే లంచ్ టైం కదా, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు. సో మేమైతే రెడీ అయిపోయాము. బయట ప్లేస్ అంతా ఖాళీ చేసి పెట్టారు అత్తయ్య గారు వాళ్ళు, ఎందుకంటే లోపలికి వచ్చేస్తుంది కార్ అయితే. సో కార్ కోసమే మేము ప్లేస్ అంతా కొంచెం ఖాళీ చేయడం జరిగింది. అవన్నీ మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను, పదండి. చూశారు కదా అత్తయ్య గారు మావి గారు రెడీ అయిపోయి బయట వెయిట్ చేస్తున్నారు. అంటే హస్బెండ్ 2 o'clockకే వస్తానని చెప్పారనమాట. సో మేము 1కే రెడీ అయిపోయి అట్లా రెడీగా కూర్చున్నాము హస్బెండ్ కోసం అయితే. సో మీకు ప్లేస్ చూపిస్తాను అన్నాను కదండి. ఇదివరకు ఇంత స్పేస్ ఉండేది కాదు, ఇది రీసెంట్గా ఎక్స్టెండ్ చేసింది. అది కూడా మేము కార్ తీసుకోవాలి అన్న ప్లాన్ వచ్చినప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేయాలని ఒక ఐడియా వచ్చిందనమాట. సో మేము మైన్మర్లో ఉన్నప్పుడు ఈ పని అంతా చేయించేశారు. హస్బెండ్ అయితే మావయ్య గారు ఇక్కడే ఉన్నారు కదా. సో మావయ్య గారు అన్నీ చూసుకున్నారు. ఫైనల్లీ ప్లేస్ అయితే చాలా కరెక్ట్గా సెట్ అయింది. తర్వాత మొత్తం పెయింటింగ్స్ అవన్నీ వేయించామనుకోండి. ప్రస్తుతానికైతే ఇట్లా ఉందన్నమాట. మేము యాక్చువల్గా కార్ ఓపెనింగ్ ఇంకా 3 o'clock అట్లా అనుకున్నాము. 1 o'clock వచ్చినా ఒకవేళ అటు ఇటు ఒక 2 o'clock అయినా 3 o'clock చేసేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యామన్నమాట. అప్పటికి ఇంకా వెయిట్ చేసి 4 అయిపోయింది. అప్పటికి ఇంకా హస్బెండ్కి కాల్ చేస్తే ఆ రోజు చాలా న్యూ కార్స్ ఉన్నాయన్నమాట షోరూంలో. వాళ్ళందరూ ఓపెన్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా హస్బెండ్కి కూడా చిరాకు వచ్చింది, ఎందుకంటే మార్నింగే వెళ్ళారు షోరూమ్కి. ఇంకా చాలా ఇబ్బంది అయిపోతే ఇంకా అలా వెయిట్ చేసి 5:30 or 5 o'clock వచ్చినట్టు కార్ అయితే మన ఇంటికి. ఫైనల్లీ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తే కార్ వచ్చిందనమాట. సో ఫైనల్లీ హ్యాపీగా, ఇంకెంత వెయిట్ చేసినా మన కార్ కోసమే కాబట్టి ఇంకన్నీ అట్లా హ్యాపీగా తీసుకున్నాము. ఫైనల్లీ మా కార్ అయితే వచ్చేస్తుంది. చూడండి కార్ అయితే ఎట్లా ఉండిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Scream so loud, we are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of love. Cripple my soul, find the real goal. I'll fulfill what I started.
సో గాయస్ చూసారు కదా, ఫైనల్లీ అవర్ డ్రీమ్ కార్ ఇస్ హియర్. నాకైతే ఇంకా అసలు ఫుల్ ఎమోషనల్ అయిపోయామన్నమాట. హస్బెండ్ నేనైతే బయట కనిపించట్లేదు కానీ లోపల చాలా 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 హ్యాపీ మేము. ఎందుకంటే దీనికోసం చాలానే బడ్జెట్ పెట్టుకుని బోలెడన్ని ప్లాన్స్ వేసుకున్నాం హస్బెండ్ నేనైతే. సో ఫైనల్లీ కార్ ఇంటికి వచ్చేసింది. సో వాళ్ళైతే కేక్ కూడా తీసుకొచ్చారనమాట సెలబ్రేషన్ కోసం. యాక్చువల్లీ ఒక వీడియో ఫుల్గా తీసాము, అది డిలీట్ అయిపోయింది సెలబ్రేషన్ వీడియో అంతా. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. కాకపోతే చిన్న చిన్న వీడియోస్ అయినా ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇది చాలా బిగ్ స్టెప్ అని చెప్పొచ్చు. సో ఈ టైంలో ఈ కార్ తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ అయితే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి. సో ఫైనల్లీ ఎప్పటికైనా తీసుకోవాలి కదా, అదేదో ఇప్పుడే తీసుకుంటే నాకు యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉండదని చెప్పేసి ఫైనల్లీ ఈ డెసిషన్ అయితే తీసుకున్నాం అనమాట. సో దీనికోసం కూడా మేము చాలా ప్లాన్స్ చేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ రాబోతున్నారు, కార్ తీసుకోవాలి అంటే చాలా థాట్స్ ఉంటాయి కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో అవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకుని ఈ కార్ తీసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ మా కార్ అయితే వచ్చేసింది. ఈరోజు అయితే మేము పూజ చేయించాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాకా హస్బెండ్ కార్ డ్రైవ్ చేయలేదు, ముహూర్తం పెడతారు కదా. సో ఫైనల్లీ ఆ రోజు ఇదేనమాట. ఫస్ట్ అయితే పూజ కోసం మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము, ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. When you feel lost in your shadow, don't feel alone. మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇది మాకు పక్కనే కాబట్టి ఒక 2 minutes అట్లా పడుతుంది అంతే టెంపుల్ దగ్గరికి రావడానికి. సో ఇక్కడైతే నేను కూర్చున్నాను, హస్బెండ్ వాళ్ళు మొత్తం కార్ దగ్గర అరేంజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ టెంపుల్ దగ్గర ఫస్ట్ పూజ చేయించుకుని మేము మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఈ లోపు పంతులు గారు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ మంచిగా పూజ చేయించుకున్నాము. పూజ అయిన తర్వాత అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే దేవుడు దయలేంది మన లైఫ్లో ఏది జరగదు, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈరోజు మేము ఈ కార్ తీసుకున్నామంటే అది దేవుడి దయ వల్లే, ఆయన బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము కార్ తీసుకోగలిగాము. అలానే మొత్తం దేవుడి మీద ఎప్పుడు మనం పెట్టకూడదు, మన ఎఫర్ట్స్ లేకుండా ఏది జరగదు. 50% మన ఎఫర్ట్స్ ఉండాలి, 50% దేవుడు చూసుకుంటాడు. సో మా మైండ్లో మేము ఎప్పుడు అనుకుంటాం అనమాట, మన హార్డ్ వర్క్ లేనిదే ఏది అవ్వదు, అన్ని దేవుడి మీద పెట్టేయకూడదు కదా. సో మేము ఎఫర్ట్స్ పెట్టాము, దేవుడు దానికి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో ఫైనల్లీ మా కార్ అయితే ఇదిగోండి రెడీగా ఉందన్నమాట ఇప్పుడు హస్బెండ్ డ్రైవ్ చేయడానికి. సో వీఆర్ సో 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 హ్యాపీ. ఆ రోజు అసలు నేను మర్చిపోలేను. నా మొత్తం యూట్యూబ్ వీడియోస్లో ఇది నాకు చాలా 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 స్పెషల్. ఫైనల్లీ దిష్టి కూడా తీసేస్తున్నారు. సో కాసేపట్లో హస్బెండ్ అయితే డ్రైవ్ చేయబోతున్నారు, మీరే చూడండి. కంగ్రాచులేషన్స్ శ్రీవారు. కంగ్రాచులేషన్స్. సో ఫైనల్లీ కార్ ఎక్కేసాను. 3 days వెయిట్ చేస్తే ఫైనల్లీ ఈరోజు కార్ ఎక్కాను. ఐఎమ్ సో హ్యాపీ. పూజ అయితే చాలా మంచిగా జరిగింది. పంతులు గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము, అయిన వెళ్ళి వెళ్తున్నాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఫైనల్లీ కార్లో కూర్చుంటే ఫీల్ చాలా బాగుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. సో ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఫైనల్లీ అత్తయ్య గారు వాళ్ళని కార్ ఎక్కించుకుని మేమైతే ఆయన వెళ్ళి స్టార్ట్ అయిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని అట్లా కార్లో ఎక్కించుకుని అట్లా తీసుకెళ్తుంటే. నాకన్నా హస్బెండ్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కాబట్టి. ఆయన ఇప్పటి నుంచి అలా కలలు కన్నారు వాళ్ళ అమ్మ నాన్నని అట్లా కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లాలని. ఫైనల్లీ ఆ రోజు అట్లా సక్సెస్ఫుల్గా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. బట్ అప్పటికి టెంపుల్ ఓపెన్లో లేదు. మేము మళ్ళీ రేవు దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరికి. అయితే పెళ్ళైన తర్వాత నేను సెకండ్ టైం రావడం అయినా వెళ్ళి. సో ఫైనల్లీ దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఆ రోజు క్రౌడ్ ఏం లేరనమాట, మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఖాళీగా ఉందో టెంపుల్ అయితే. సో చాలా మంచిగా జరిగింది అనమాట. లోపలికి వెళ్ళి మొత్తం అర్చనవి మంచిగా చేయించుకుని దేవుడి దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుని మేము అసలు ఇమాజిన్ చేయలేని డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎప్పుడు దేవుడు ఇట్లానే తోడుగా ఉంటారని కోరుకుంటూ ఇంకా అట్లా మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కాసేపట్లో టెంపుల్ దగ్గర కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. నాకు ఇంకా కార్ ఎక్కగానే హెడ్ ఏక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్యూ మంత్స్లో నాకు కొంచెం ఎక్కువ ఉండేది, ఈ మధ్య పర్లేదు. కాకపోతే ఈ రోజు చాలా గట్టిగా అనిపించింది అనమాట నాకు కళ్ళు తిరగడం.
హే గాయ్స్, ఫైనల్లీ టెంపుల్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము. నాకైతే ఫుల్ తల తిరిగిందనమాట. అంటే మైన్మార్లో అయితే ఎంత కార్లో ఉన్నా సరే అప్పుడప్పుడు విండో తీసి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంతసేపు ట్రావెలింగ్ అయితే ఎప్పుడూ లేదు మైన్మార్లో. నాకు అందుకే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒక పక్కన అత్తయ్య గారికి ఏమో వామిటింగ్స్ అవుతున్నాయి ఫుల్గా, నాకేమో ఫుల్ తల తిరుగుతుంది అనమాట. ఒక 2 seconds బయట నుంచి ఉంటే ఓకే అయిపోతాను. సో ఎలా దిగాము, కాసేపు అట్లా కూర్చుని ఇప్పుడు అన్నం కూడా తిన్నాను. చాలా ఆకలేస్తుంది అనమాట. సో అందుకే అన్నం తినేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇప్పుడైతే పడుకుందాం అనుకుంటున్నాను. కాసేపు మీకు ఒకటి చూపిస్తాను. ఈరోజు వచ్చింది ఆర్డర్ అయితే, కనిపిస్తుందా? ప్రెగ్నెన్సీ పిల్ల వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. సో నేను లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది కొంచెం మనకి బడ్జెట్లో వస్తుంది, ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుండింది. సో అందుకే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. చూద్దాం, ఒక 2 days వాడిన తర్వాత నేను మళ్ళీ రివ్యూ ఇస్తాను షార్ట్ వీడియోస్లో. సో స్టే ట్యూన్. నైట్ డిన్నర్కి అయితే ఇంకా హస్బెండ్ పరాటా తీసుకొచ్చేసారనమాట. సో అదైతే మేము మంచిగా తినేసాము. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా డ్రీమ్ అయితే మేము ఇట్లా ఫుల్ఫిల్ చేసుకున్నాము. అండ్ కార్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు కూడా ఇట్లాంటి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఏంటో అవి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేనికైనా కొంచెం టైం పడుతుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అది ఇంకా తొందరగా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి మేము అనుకుంటాము. సో మా లైఫ్లో ఇది సక్సెస్ఫుల్గా అయింది. మీ లైఫ్లో కూడా అట్లానే అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు బాయ్ గాయ్స్, సీ యూ సూన్, లవ్ యూ.